ములుగు జిల్లా వెంకటాపురంలో ప్రధాన రహదారి నిర్మాణం వెంటనే చేపట్టాలని రోడ్డుపై బైఠాయించారు స్థానికులు. భద్రాచలం వాజేడు ప్రధాన రహదారి నిర్మాణ బాధ్యతలు చేపట్టిన గుత్తేదారు రోడ్డుపై తారును తొలగించి సంవత్సరం నుండి కాలయాపన చేస్తున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. కనీసం రహదారిపై వాటర్ క్యూరింగ్ కూడా చేయకుండా దుమ్ము ధూళితో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. భారీ వర్షాలు, ఇసుక లారీల అధిక లోడ్ కారణంగా వెంకటాపురం మండల వ్యాప్తంగా గుంతలు ఏర్పడి రహదారి పూర్తిగా ధ్వంసం అయిపోయిందన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారని, దుమ్ము ధూళితో నిత్యం ప్రజలు నరకయాతన చూస్తున్నారని అన్నారు. ఆర్ఎండ్బి అధికారులు చోద్యం చూస్తున్నారని, అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మీరే ఏం చేస్తున్నారు? అంబులెన్స్ 2 లారీలు అడ్డంగా పెట్టి మధ్యలో ఇరుక్కుపోతాను సార్. ఒక గంట పట్టింది సార్. నేను ఒకరోజు పండేసుకొని చాలా కన్నీరు పోతానా, గంట పట్టింది అంబులెన్స్ దగ్గర క్లియర్ మాకు ఈ రోడ్డు వల్ల ఈ సమస్య ఉంది. నేను నెల క్రితం ఎస్సీకి, డిఈకి, ఏఈకి అందరికి ఫోన్ చేశాను. మాట్లాడితే ఎస్సీకి చేయమన్నారు, డిఈకి చేయమన్నారు, ఏఈకి చేయమన్నారు. అందరికి మాట్లాడాక కాంట్రాక్టర్కి చేయమన్నాడు. కాంట్రాక్టర్కి చేస్తే మా ఏఈకి చేయమన్నారు. ఏఈకి మాట్లాడితే ఎస్సీకి అట్లా రౌండ్ అప్ తిరగడం సర్కిల్ ఫామ్ అవుతుంది తప్పించి ఒక్క సర్కిల్ పట్టించుకోలేదు. ఒక తెల్లారి మాట్లాడి మేము పంపిస్తున్నామని ఒక లారీని పంపించారు. ఆ లారీ ఏమైంది, మార్నింగ్ తెల్లవారుజామున 3ంటికి వస్తుంది, నైట్ 10ంటి తర్వాత వస్తుంది. పీపుల్స్ తిరిగే టైం ఏంటన్నా మార్నింగ్ 9 to నైట్ 8 to 9. ఆ టైంలో పోయకుండా మిడ్ నైట్ పోస్తే ఎవరికి యూజ్ చెప్పండి.